200 కోట్ల భారీ బడ్జెట్ తమిళ మూవీ పట్టుదల తాజాగా థియేటర్లోకి వచ్చింది. కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా నటించిన ఈ సినిమా విదాము యార్చి పేరుతో తమిళ్లో రిలీజ్ అయింది. తెలుగులో మాత్రం పట్టుదల అనే టైటిల్తో రిలీజ్ చేశారు. టాలీవుడ్లో ఎలాంటి బజ్ లేకుండానే రిలీజ్ అయింది ఈ సినిమా. ఇక మొదటి రోజు మంచి వసూళ్లు తీసుకువచ్చింది. రెండో రోజు కూడా మంచి ఆక్యుపెన్సీతో నడిచింది తెలుగులో. మరి నేడు మూడో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. టాలీవుడ్ రిపోర్ట్ ప్రకారం అజిత్ కుమార్ త్రిషా జంటగా మగిస్ తిరుమేని దర్శకత్వంలో రూపొందించిన భారీ బడ్జెట్ మూవీ ఇది. విదాము యార్చి ఫిబ్రవరి 6న తెలుగు తమిళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ చేశారు మేకర్స్. తమిళ్లో అయితే అజిత్కు ఉన్న పాపులారిటీతో ఈ మూవీకి అక్కడ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగులో మాత్రం సినిమా జీరో బస్తో రిలీజ్ అయింది. తమిళనాడులో మంచి కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ. తెలుగులో కూడా వసూళ్లు పర్వాలేదనిపిస్తోంది. మొదటి రోజు మొత్తం 22 కోట్ల రూపాయల వసూళ్లు వస్తే రెండో రోజు 17 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. అజిత్ కుమార్ ఈ మూవీతో తెరపైకి 2 ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చారు. ఇందులో అర్జున్ సర్జా, త్రిషా, రెజీనా, ఆరవ్ తదితరులు కీలక పాత్రలు చేశారు. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించారు. ఈ మూవీని 2025 జనవరిలో రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ కొన్ని కారణాల వల్ల పట్టుదల మూవీ రిలీజ్ ఆలస్యమైంది. 200 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించారు ఇది. తొలి రోజు 2 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి తెలుగులో. రెండో రోజు ఆక్యుపెన్సీ 21% కనిపించింది. 1,50,00,000 మధ్య వసూళ్లు వచ్చాయి. మూడో రోజు 1,20,00,000 మధ్య వసూళ్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు. మగీస్ తిరుమేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్ నిర్మాణంలో హై టెక్నికల్ వాల్యూస్తో ఈ చిత్రాన్ని యాక్షన్ ఫీస్ట్గా తెరకెక్కించారు. అజిత్ త్రిషా జంటగా నటించడంతో ఈ చిత్రానికి క్రేజ్ ఏర్పడింది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా నటించిన ఈ చిత్రం విషయానికి వస్తే ప్రేమించి పెళ్లి చేసుకున్న రొమాంటిక్ కపుల్కి మనస్పర్ధలు వస్తాయి. విడిపోవడానికి సిద్ధపడతారు. వ్యక్తులు వేరుగా ఉంటారు కానీ వాళ్ళ మనసులు మాత్రం ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతూ ఉంటాయి. విడిపోవడానికి నిశ్చయించుకున్న టైంలో వాళ్ళిద్దరూ మరింత దగ్గరయ్యే అనూహ్య ఘటన జరుగుతుంది. భార్య కిడ్నాప్ కావడంతో ఆమెను రక్షించుకోవడానికి పెద్ద యుద్ధమే చేస్తాడు హీరో. ఇంతకీ ఆమెను ఎందుకు కిడ్నాప్ చేశారు, ఎవరు కిడ్నాప్ చేశారు, తిరిగి ఆమెను ఎలా రక్షించుకోవడానికి హీరో ఎలాంటి పట్టుదలకు పూనాడన్నదే పట్టుదల మిగిలిన కథ. ఈ సినిమాలో యాక్షన్ హీరో అర్జున్ ప్రతినాయకుడిగా నటించారు. గతంలో అజిత్ అర్జున్ కాంబినేషన్లో గ్యాంబ్లర్ సినిమాకి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు అదే కాంబో రిపీట్ కావడంతో ఇద్దరూ కలిసి యాక్షన్ ఫీస్ట్ చూపించారంటున్నారు అందరూ కూడా. ఇక ఇద్దరికి మధ్య యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయిందని, ట్రైన్ ఫైట్ సీన్ అయితే మేజర్ హైలైట్ అంటున్నారు సినిమాకి. రెగ్యులర్ సినిమాకు భిన్నంగా పట్టుదలను మాస్టర్ క్లాస్గా రూపొందించారు. స్క్రీన్ ప్లే చాలా బాగుందని అంటూ ఉన్నారు. అజిత్ యాక్షన్ ఫీస్ట్కి అలాగే అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడేసాడనే టాక్ వచ్చింది. ఎప్పటిలాగే అజిత్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయిందని, ఫస్ట్ హాఫ్ అయితే ఎంతో ఆసక్తికరంగా ఉందని చెప్తూ ఉన్నారు. త్రిషా అజిత్ మధ్య లవ్ స్టోరీ కూడా చాలా బాగుందని తెలియజేస్తూ ఉన్నారు సినిమా చూసిన వారు. ఈ సినిమా క్వాలిటీ థ్రిల్లర్. త్రిషా అజిత్ కెమిస్ట్రీ అదిరిపోయిందని, రెజీనా కసండ్రా సర్ప్రైజింగ్ రోల్ బాగుందని, అర్జున్ తన పెర్ఫార్మెన్స్తో మరోసారి అదరకొట్టేశారంటున్నారు. తమిళనాడులో మరింత స్క్రీన్లలో రిలీజ్ అయితే పెరిగింది రెండో రోజు నుంచి. ఈ సినిమాకు రికార్డు ఓపెనింగ్స్ వచ్చాయి.